మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, క్షేమమును, వారు చేస్తున్న డ్యూటీల విషయంలో మీకు ఆపదలిచ్చి నడిపించమని, వారి ప్రయాణాల్లో మీ దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపా కనికరం ఇవ్వండి తండ్రి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం. అయ్యా, తమ్ముడు సుధీర్ని బట్టి, తమ్ముడు ప్రేమను బట్టి, తమ్ముడు మనోజ్ని బట్టి, అలాగే తమ్ముడు సురేష్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ కృప మీకు ఆపదలిచ్చి నడిపించండి. అట్లాగే హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలందరికీ ఆరోగ్యమును, శక్తిని, మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి. గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, గర్భఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, మీరే బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియులారా, నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి చరణాన్ని మనం ధ్యానం చేస్తామండి. ఈరోజు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ చరణం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన యొక్క సొంత వనరులు, ఆయన యొక్క సొంత విశ్రాంతి తన ప్రజలతో ఆయన పంచుకుంటూ ఉన్నాడు. తన గొర్రెలకి అనగా తన ప్రజలకి చింతపడాల్సిన అవసరం లేదు. సమస్తం ఆయన్ని చూసుకుంటాడు. అది లోకం ఇచ్చేది కాదు, లోకం తీసుకునేది కాదు. మన ప్రభువు అపరిమితమైనటువంటి తన వనరులు మన కోసం ఆయన ఇచ్చాడు. తన అంతులేని విశ్రాంతిని మన కొరకు సిద్ధం చేశాడు. ఆయన గొర్రెల కాపరి. ప్రపంచం అంతటిలో మనమే తనకు ముఖ్యం అన్నట్టుగా ఆయన మన పట్ల అంత జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అనంటే, ఆయన కాపరి. ఎక్కడ గొర్రెలకు పచ్చిక అవసరమో, ఎక్కడ గొర్రెలకు పచ్చిక ఉంటుందో అక్కడికి ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, అక్కడ నిలువ చేస్తాడని చెప్తూ ఉన్నాడు. కాపరి యొక్క సన్నిధి, సామీప్యాల వల్ల నేను ఏ భయం లేకుండా సమాధానంతో విశ్రమిస్తాను. పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త, సలహాదారుడు, సహాయకుడై మన పట్ల కాపరిగా క్రీస్తు తీసుకునే శ్రద్ధను, సన్నిధిని పరిశుద్ధాత్ముడే మనకి తెలియజేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు చూస్తే అండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఉత్తరవాది లేదా మధ్యవర్తిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి అన్నడును చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనుక మీరును జీవింతురు. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళుతూ వెళుతూ మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆయనకు బదులుగా మన దగ్గర, మనలో పరిశుద్ధాత్మను మనకిచ్చారు ఆయన. ఆ పరిశుద్ధాత్మ మనల్ని నిత్యము నడిపిస్తారు, మనల్ని ఆదరిస్తారు. ఆయన తండ్రి కుమారుల యొక్క సహవాసాన్ని, సాన్నిధ్యాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తారు. అట్లాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అండి, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు. అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ దిద్దుబాటు చేసేటువంటి ఆత్మ. అంటే మన శరీరాలని, ఇంద్రియ నిగ్రహము అంటే మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగే ఆత్మని దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి ఆయన మన పట్ల తీసుకునేటువంటి శ్రద్ధని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిది, నమ్మకమైన ఆయన సన్నిధిలో మనం పొందే విశ్రాంతి పచ్చిక బయళ్ళ అనుభవాన్ని పోలి ఉంటుంది. అంటే యేసులో
దేవుని వాక్యములో సమృద్ధి అయిన జీవితానికి అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా మనం ఆయనలో అనుభవిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి 35 వరకు అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. 35 వచనం అండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. అంటే మన యొక్క జీవాహారము ప్రభు అయిన క్రీస్తే. అటువంటి శ్రేష్టమైన క్రీస్తు ఆయన వాక్యముగా మన దగ్గర ఉన్నాడు, తన ఆత్మని మనలో ఉంచాడు. కనుక ఆ దేవుని వాక్య సమృద్ధి మన జీవితాలకి దేవుడిచ్చాడు. వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉంటే నిత్య జీవాన్ని మనం కలిగి ఉంటాం. నిరంతరము జీవించే భాగ్యము ఆయన మనకి ఇచ్చువాడై ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం అండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుడు చెప్పిన మాటలు అనగా దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాట మనకి అది ఆత్మయు జీవింపు చేయునై ఉన్నది, అంటే జీవమునై ఉన్నది. మనల్ని జీవింపు చేసేది దేవుని వాక్యం. 8వ అధ్యాయం 31లో, యోహాను సువార్త 8:31 అండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. దేవుని వాక్యములో మనం నిలబడాలి. దేవుని వాక్యములో నిలబడితే, వాక్యం యొక్క సమృద్ధిలో గనక మనం జీవిస్తూ ఉంటే, నిత్యము వాక్యంతో గనక మనం నింపబడుతూ ఉంటే, అది పచ్చిక బయలు ఎలా అయితే గొర్రెకు చాలా జీవాన్నిచ్చి ఆహారాన్నిచ్చి సమృద్ధినిస్తుందో, దేవుని వాక్యం కూడా మనకి ఆ రీతిగానే సమృద్ధినిస్తుంది అంటున్నాడు. అట్లాగే 10వ అధ్యాయం 9వ వచనం అండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దేవుని దగ్గర సమృద్ధి అయిన జీవం ఉన్నది, జీవవాక్యం ఉన్నది. కనుక జీవాహారం నుంచి దేవుడు మనల్ని తృప్తిపరచాలని చూస్తూ ఉన్నాడు. అట్లాగే 15వ అధ్యాయం 7వ వచనం అండి. యోహాను సువార్త 15:7. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కాబట్టి ఆయన చెబుతున్న మాటల్లో ఆయన యందు మనం నిలిచుంటే, మన యందు ఆయన నిలిచుంటాడు, నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది, ఆయన తన పరిశుద్ధాత్మతో శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదలతో శాంతికరమైన జలముల దగ్గర మనల్ని, ఆహారం తిన్న తర్వాత మనకి నీరు కావాలి, ఆ జలముల దగ్గర, శాంతికరమైన జలముల దగ్గర ఆయన మనల్ని నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం అండి. ఇర్మియా గ్రంథం 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఆయనే జీవజలం అని చెప్తున్నాడు. ఆ జీవజలమైన క్రీస్తు వద్దకు మనం వస్తే ఖచ్చితంగా ఆహారం తర్వాత జీవజలాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నిత్యము జీవించే స్థితిని మనకిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు అండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకా మహింపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటే జీవజలాన్ని పొందుకున్నట్టే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గ్రహిద్దాం, వాక్యమైన ఆహారాన్ని తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడి జీవజలమును పొంది యేసు వద్దకు వద్దాం, సంతృప్తి కలిగి ఉందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.